రెడీ అమ్మా. పుత్రిక వివాహ నిర్ణయం మా తండ్రి గారు తీసుకుంటారు. మా తండ్రి రెడీ. పుత్రిక వివాహ నిర్ణయం తండ్రి తీసుకుంటారు. రెడీ. అయినా నీకింత దుస్సాహసం ఎలా వచ్చింది? నువ్వు నీ ఇష్ట ప్రకారం నీ వివాహం నిర్ణయించుకోవటానికి. ఫోర్ 39. నేను బ్రహ్మపుత్రుడు దక్షుణ్ణి, అలాగే లోకానికి కూడా విలువలు. ఇదెక్కడ? రెడీ. నేను బ్రహ్మపుత్రుడు దక్షుణ్ణి, అలాగే లోకానికి కూడా విలువల్ని నేను నిర్ధారిస్తాను. అయినా నువ్వు నా పుత్రికవై ఉండి ఈ యతిని వివాహం చేసుకుంటానని నిర్ధారించుకున్నావు. నువ్వు సరి 450. నువ్వు నీ ప్రేమ, నీ పట్టుదల, అలాగే నీ నియమాలు సర్వం అసత్యం. రెడీ. నువ్వు సరిగ్గా చెప్పావు. నీ ప్రేమ, నీ పట్టుదల, అలాగే నీ రెడీ. ఇంకొకసారి మొత్తం చేద్దాం. రెడీ. నువ్వు సరిగ్గా చెప్పావు. నీ ప్రేమ, నీ పట్టుదల, అలాగే నీ నియమాలు సర్వం అసత్యమే. లోకంలో పుత్రిక వివాహం తన తండ్రి చేతుల్లో జరుగుతుంది. జరుగుతుంది బదులు ఉంటుంది అన్న. రైట్. లోకంలో పుత్రిక వివాహం తన తండ్రి చేతు రెడీ వర్మర్. లోకంలో పుత్రిక వివాహం తన తండ్రి చేతుల్లో ఉంటుంది. కేవలం నేను మాత్రమే నిర్ధారించగలుగుతాను నీకు వరుణ్ణి, అలాగే నీ జీవితాన్ని కూడా. 524 ఉంది, అవశ్యం ఉంది. కానీ నీ తండ్రి ఎంపిక చేసిన వ్యక్తులు ఉంది, అవశ్యం ఉంది. కానీ కానీ నీ తండ్రి ఎంపిక చేసిన వ్యక్తుల్లో నుండి కానీ నీ తండ్రి ఎంపిక చేసిన వ్యక్తుల్లో నుండే నేను నీకు స్వయంవరం ప్రకటిస్తాను. నువ్వు ఏ రాజకుమారుడి మెడలో వరమాల వేస్తావో అతడే నీకు జీవిత భాగస్వామి అవుతాడు. రెడీమ్మా. ఇదే నా అంతిమ హెచ్చరిక. ఇంకా లాగ్ చేద్దామా? రెడీ. ఇదే నా అంతిమ హెచ్చరిక. 639. నువ్వు నీ జీవిత భాగం ఎంచుకోవాలనుకుంటున్నావు కదా, అయితే చూడు, నేను నీకోసం స్వయంవరం ఏర్పాటు చేశాను. ఇక్కడ ఎవరి మెడలు వరమాలు వేస్తావో అతడు నీకు భర్త అవుతాడు. రెడీ. నువ్వు నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవాలనుకున్నావు కదా, అయితే చూడు, నేను నీకోసం స్వయంవరాన్ని ఏర్పాటు చేశాను. ఇక్కడ ఎవరి మెడలో వరమాల వేస్తావో అతడే నీకు భర్త అవుతాడు. (1302) మెల్లిగా ర్యాక్ చేసుకుంటూ వెళ్ళమ్మా. మళ్ళీ జంప్ అయితే. సతీ, నీ అపరాధం ఆక్షేపణీయం. నువ్వు ఇప్పుడు చేసింది కేవలం ఒక తప్పే కాదు. నిజానికి బ్రహ్మపుత్రుడు దక్షిణ నిర్ణయానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. (1302) రెడీ. సతీ, నీ అపరాధం సమంజసం కాదు.
నువ్వు ఇప్పుడు చేసింది కేవలం ఒక రెడీ 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 నువ్వు ఇప్పుడు చేసింది కేవలం ఒక తప్పే కాదు. నిజానికి బ్రహ్మపుత్రుడి దక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నావు. 1343 ఇక చాలు నీ హితబోధలు. కేవలం శ్మశానంలో ఉండేవాడివి ఓ జటాధారి మహారాజు దక్షుడికి నేర్పుతావా ఈ సమాజపు నియమాలు? రెడీ 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 ఇక చాలు నీ హితబోధలు. కేవలం శ్మశానంలో ఉండేవాడివి ఒక జటాధారి మహారాజు దక్షుడికి నేర్పుతాడా ఈ సమాజపు నియమాలు? పాజుందా ఒకసారి ప్లీజ్. అది మహారాజు దక్షుడికి నేర్పుతాడా? రెడీ 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 ఒక జటాధారి మహారాజు దక్షుడికి నేర్పుతాడా ఈ సమాజపు నియమాలు? లేదు, నేను ఎప్పటికీ దీన్ని గౌరవించలేను. తండ్రి కదా పుత్రికకు జన్మదాత, తర్వాత పెంచి పోషిస్తాడు కనుక పుత్రిక తన తండ్రి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. రెడీ లేదో, నేను ఎప్పటికీ దీన్ని గౌరవించలేను. తండ్రే కదా పుత్రికకు జన్మదాత, తర్వాత పెంచి పోషిస్తాడు కనుక పుత్రిక రెడీ రెడీ కనుక పుత్రిక తన తండ్రి నిర్ణయానికి కట్టుబడే ఉండాలి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నా పుత్రికను వశీకరణంతో పొందానా? రెడీ అసలు నువ్వేమనుకుంటున్నావు? నా పుత్రికను వశీకరణంతో పొందాననా? ఓ ఢమరుకధారి, తండ్రి సమస్య ఏమిటి? ధర్మాన్ని లేదు ఓ ఢమరుకధారి, తండ్రి సమస్య ఏమిటి? ధర్మానిది కాదు, తెలీదు నా పుత్రికకి. ఎలా పాజులున్నాయా? రాయలేదు. రెడీ 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 తండ్రి యొక్క సమస్య ఏమిటి? ధర్మానిది కాదు. నచ్చావా? తెలీదు నా పుత్రిక నువ్వు ఎలా నచ్చావు. రెడీ నాకు తెలీదు నువ్వు నా పుత్రికకు ఎలా నచ్చావు అన్న విషయం. 1544 వీల్లేదు. ఎప్పుడు తన జీవితంలో ఇంత మహత్వపూర్వక నిర్ణయం తీసుకుంది. వీలది ఎప్పుడు తన జీవితంలో ఇంత మహత్వపూర్ణక నిర్ణయం తీసుకుంది. ఇక తన తండ్రి ఆశీర్వాదం అవసరం. ఇక తనకి తన తండ్రి ఆశీర్వాదం. రెడీ 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 వీల్లేదు. ఎప్పుడు తను రెడీ 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 ఎప్పుడు తన జీవితంలో ఇంత మహత్వపూర్ణక నిర్ణయం తీసుకుందో ఇక తనకి తన తండ్రి ఆశీర్వాదం అవసరమేముంటుంది. ఇక నేను నా చేతులతో అనర్థం చేయకముందే. రెడీ ఇక నేను నా చేతులతో ఏదైనా అనర్థం చేయకముందే నా కళ్ళ ముందు నుండి దూరంగా వెళ్ళిపోండి. వెళ్ళండి. నారదముని, నా జీవితం మొత్తం కల ఇంత ప్రసన్నంగా ఎప్పుడు లేదు. అంత ప్రసన్నంగా ఉన్నాను నేను ఇప్పుడు. 19 నారదముని, నాకు నా మొత్తం జీవిత కాలంలో ఇంత ప్రసన్నంగా ఇప్పుడు లేను. ఇప్పుడు నేను అంత ప్రసన్నంగా ఉన్నాను. రెడీ రెడీ నారదముని, నాకు నా మొత్తం జీవిత కాలంలో ఇంత ప్రసన్నంగా ఎప్పుడూ లేను. అంత ప్రసన్నంగా ఇప్పుడు ఉన్నాను.
లేదు నారద, నేను ఈ యజ్ఞం కారణంగా సంతోషంగా లేను. నిజానికి ఈ మహాయజ్ఞం సాక్షిగా జటాధారికి అవమానం జరుగుతుంది. రెడీ రెడీ రెడీ. లేదు నారద, నేను ఈ యజ్ఞ రెడీ రెడీ నేను ఈ యజ్ఞం కారణంగా సంతోషంగా లేను. నిజానికి ఈ మహాయజ్ఞం సాక్షిగా జటాధారికి ఓ అవమానం జరుగుతుంది కదా, ఆ కారణంగా నాకు సంతోషంగా ఉంటుంది. నారద, నీకు జ్ఞానబోధ దేవతలు మనుషులకే పరిమితం చేసుకో. నాకు ఇప్పుడు విషయం చెప్పి వెళ్ళి నువ్వు ఢమరుక దానికి యజ్ఞంలో పాటు పాల్గొని చెప్పగానే అప్పుడు తన మొహం ఇలా ఉంది. ఇంతకన్నా పెద్ద అవమానం ఇంకొకటి ఉండదని తెలిసి తను బాధపడ్డాడు. రెడీ రెడీ. నారద, నీ జ్ఞానబోధ దేవతలు మనుషులకు నీ జ్ఞానబోధ దేవతలకు మనుషులకే పరిమితం. రెడీ సారీ అది కూడా రెడీ రెడీ రెడీ. నారద, నీ జ్ఞానబోధ దేవతలకు మనుషులకు పరిమితం చేసుకో. నాకు ఇప్పుడు ఒక విషయం చెప్పు. వెళ్ళి నువ్వు ఢమరుకధారికి యజ్ఞంలో రెడీ వెళ్ళి నువ్వు ఢమరుకధారికి యజ్ఞంలో పాలు పంచుకోవడం లేదని చెప్ప. రెడీ రెడీ అమ్మా రెడీ రెడీ. వెళ్ళి నువ్వు ఢమరుకధారికి యజ్ఞంలో పాలు పంచుకోవడం లేదని చెప్పగానే అప్పుడు తన మొహం ఎలా ఉంది? ఇంతకన్నా పెద్ద అవమానం ఇంకొకటి ఉండదు అతనికి. అది తెలిసి బాధపడ్డా? అదే నారాయణ నారాయణ తర్వాత చిన్న ఎక్స్ప్రెషన్ ఉంది చూడు. అవశ్యం తన సంతోషం వెనుక తన అవమానాన్ని దాచుకొని ఉండాలి. కానీ ఇది ఆ జటాధారి అవమానాలకు కేవలం ఆరంభం మాత్రమే. ఇక నేను అంతవరకు ఆపను. రెడీ 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 రెడీ. ఇక నేను అంతవరకు ఆపను. ఎప్పటి వరకు మొత్తం లోకంలో తన గౌరవం అంతమయ్యేంత వరకు. 2505. నిజంగా దీనివల్ల మొత్తం లోకంలో నా యశస్సు విస్తరిస్తుందంటే నేను ఈ నమో నిశ్చల రూపాయ నమో నిశ్చల రూపాయ నమో నిశ్చల తేజస్. నిజంగా దీనివల్ల మొత్తంలోకి నా యశస్సు విస్తరిస్తాను. నేను ఈ మంత్రాన్ని చెప్పిస్తాను. రెడీ. నిజంగా దీనివల్ల మొత్తం లోకంలో నా యశస్సు విస్తరిస్తుందంటే నేను ఈ మంత్రాన్ని జపిస్తాను. నమో నిశ్చల. అది ఒక్కసారి ఆ శ్లోకం ప్లేట్. నిశ్చల రెడీ. నమో నిశ్చల రూపాయ రెడీ. నిజంగా దీనివల్ల మొత్తం లోకంలో నా యశస్సు విస్తరిస్తుందంటే నేను ఈ మంత్రాన్ని జపిస్తాను. నమో నిశ్చల రూపాయ నమో నిశ్చల తేజసే. తర్వాత లేదు, అలా జరగడానికి వీళ్ళు ఎవరు చేశారు ఈ దుస్సాహసం? లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఎవరు చేశారు ఈ దుస్సాహసం? 42. సెకండ్స్. ఋషివర్య, మీకు కేవలం కృతువులు నిర్వహించడమే కాదు, నిజానికి భగవాన్ విష్ణువు అంటే మీకు అవధులు లేని భక్తి భావం ఉంది. కోరుతున్నాను ఈ మహాయజ్ఞం తన పర్యవేక్షణ జరగాలను. ఋషివర్య, మీకు కేవలం కృతువులు నిర్వహించడమే కాదు, నిజానికి భగవాన్ విష్ణువు అంటే మీకు అవధులు లేని భక్తి భావం ఉంది. మేము కోరుతున్నాం ఈ మహాయజ్ఞం తమ పర్యవేక్షణలో జరగాలని.
ఋషివర్య, ఇక దీని అన్ని బాధ్యతలు మీకు అప్పగిస్తారు. ఒకవేళ ఈ విషయంలో ఏదైనా లోపం ఉందని మీకు అనిపిస్తే మీరే మాత్రం సంకోచించండి. 54 seconds. Get it. ఋషివర్య, మీకు కేవలం కృతువులు నిర్వహించడమే కాదు, నిజానికి భగవాన్ విష్ణువు అంటే మీకు అవధులు లేని భక్తిభావం ఉంది. కొద్దిగా ఇది రీసౌండ్ వస్తుంది, రైట్? రెడీ. ఋషివర్య, మీకు కేవలం కృతువులు నిర్వహించడమే కాదు, నిజానికి భగవాన్ విష్ణువు అంటే మీకు అవధులు లేని భక్తిభావం ఉంది. రెడీ. అందుకే నేను కోరుతున్నాను ఈ మహాయజ్ఞం తమ పర్యవేక్షణలో జరగాలని. రెడీ. పాజులు రాశారు. రెడీ. అక్కడి నుంచా? రెడీ. భక్తి భగవాన్ అక్కడి నుంచా? నిజానికా? కొద్దిగా నాకు తెలుగు లీడ్ ఇస్తే అక్కడి నుంచే చెప్పేస్తా. రెడీ. నిజానికి భగవాన్ విష్ణువు అంటే మీకు అవధులు లేని భక్తిభావం ఉంది. అందుకే నేను కోరుతున్నాను ఈ మహాయజ్ఞం తమ పర్యవేక్షణలో జరగాలని. ఋషివర్య, ఇక దీని అన్ని బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాను. ఒకవేళ ఏ విషయంలోనైనా లోపం ఉందని మీకు అనిపిస్తే మీరేమాత్రం సంకోచించకండి. 140. ఋషివర్య, విషయం చెప్పండి. దేవతల నైవేద్య బాధ్యత ఎవరికి అప్పగించమంటారు? రెడీ. 14. రెడీ. ఋషివర్య, ఒక విషయం చెప్పండి. దేవతల నైవేద్య బాధ్యత ఎవరికి అప్పగించమంటారు? వారి భక్తి గురించి. గంగా, నువ్వింకా చిన్నదానివి కనుక నీకు ఇంకా దేవతల నైవేద్యాల గురించి తెలియదమ్మా. వారి 225 అయితే నేను తెలుసుకోవచ్చా మా గంగకి ఏమేం తెలుసు? అయితే నేను తెలుసుకోవచ్చా మా గంగకు ఏ విషయాలు తెలుసు? 328. అద్భుతం. ఇంత చిన్న వయసులో నీకు భగవాన్ విష్ణువు పూజా విధానం కంఠోపాఠంగా వచ్చేసింది. ఎవరిని? రెడీ. అద్భుతం. ఇంత చిన్న వయసులో నీకు భగవాన్ విష్ణువు పూజా విధానం కంఠోపాఠంగా వచ్చేసింది. ఎవరు నేర్పారు ఇదంతా నీకు? జుహ్ను మహర్షి. అది జహ్ను మహర్షి. జహ్ను మహర్షి. రెడీ. జహ్ను మహర్షి. ఎక్కడైతే 343 అదే పూజాది కాలు నేర్చుకున్నాం. పూజాధికారులు నేర్చుకుని ఆగమ తప్పు రాసేసారు. నీ వంటి దానికి బాధ్యత ఇచ్చిన దీనివల్ల కీడేం జరుగుతుంది. రెడీ. అది కూడా చెప్పాలనా? రెడీ. అన్ని పూజాధికారులు నేర్చుకున్నావు. నీ వంటి దానికి బాధ్యత ఇచ్చిన దీనివల్ల కీడేం జరుగుతుంది. ఇంత పరిపూర్ణమైన జ్ఞానం కేవలం పెద్దలకే ఉంటుంది. 359. అవశ్యం తల్లి, నేను కేవలం అనుమానంతో అడిగాను, అయినా నీ సంతోషం కోసం అంగీకరిస్తున్నా.
నువ్వు ఏ సాధారణ రెడీ నువ్వు రెడీ నువ్వు ఏ సాధారణ కన్యవో కాదు. ఒక్క నిమిషం రెడీ. ఇందరు దేవతల నైవేద్యాల బాధ్యత నీకు రెడీ. ఇందరి దేవతల నైవేద్యపు బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అవన్నీ నువ్వే చూసుకోవాలి రెడీ. అవన్నీ నువ్వే చూసుకోవాలమ్మా. మ్మ్. 8:39 నీ అపరాధం ఆక్షేపణీయం. నువ్వు ఇప్పుడు చేసింది కేవలం ఒక తప్పిగా. నిజానికి బ్రహ్మపుత్రుడు దక్షిణ న్యాయానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నాను. లేదు, నేను ఎన్నటికీ దీన్ని గౌరవించలేను. ఎప్పుడు తన జీవితంలో ఇంత మహత్వపూర్ణ చేసుకుంటూ ఆయుషరా రెడీ. నీ అపరాధం ఎప్పటికీ మర్చిపోలేనిది. నువ్వు ఇప్పుడు చేసింది కేవలం ఒక తప్పే కాదు. నిజానికి బ్రహ్మపుత్రుడు దక్షుడి నిర్ణయానికి రెడీ. నిజానికి బ్రహ్మపుత్రుడు దక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నావు. రెడీ. నేను ఎన్నటికీ దీన్ని ఆమోదించలేను. ఎప్పుడు తన జీవితంలో ఇంత మహత్వపూర్ణక నిర్ణయం తీసుకుందో ఇక తనకి తన తండ్రి ఆశీర్వాదం అవసరమేముంది. ఇక నేను నా చేతులతో ఏదైనా అనర్థం తలపెట్టక ముందే నా కళ్ళ ముందు నుండి దూరంగా వెళ్ళిపోండి. వెళ్ళండి. 10:36 ఓం అపవిత్రో పవిత్రో సర్వకారం గతోపి యః స్మరే పుండరీకాక్ష సా బ్రాహ్మణ్ బాహ్యంతర. రెడీ. ఓం అపవిత్రో పవిత్రో వ సర్వాకారం గతోపి వ యః స్మర తీసుకుందాం. యః స్మర్పుండరీకాక్ష్యం సా బాహ్యంతరః శుచిః. శ్రీమన్నారాయణ, మీ నాభి నుండే పరమపిత బ్రహ్మ జన్మించారు కదా. వారే ఈ సృష్టిని నిర్మించారయ్యా. మీరే ఈ సృష్టికి ఆది పురుషులు కదా. మీరే ఈ సృష్టికి కారణం, కర్త, అలాగే పరమార్థం. నేను ఈ సంపూర్ణ సృష్టిలో కేవలం మిమ్మల్ని సర్వశ్రేష్ఠుడిగా నమ్ముతున్నాను. రెడీ. 11:41 రెడీ రెడీ రెడీ. గంగా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా? 12:03 గంగా, ఈ కార్యనిర్వహణలో అనుక్షణం నీ శ్రద్ధను చూస్తుంటే నా మనసు ప్రసన్నమైంది. రెడీ. 12:03 గంగా, ఈ కార్యనిర్వహణలో అనుక్షణం నీ శ్రద్ధను చూస్తుంటే నా మనసు ప్రసన్నమైంది. నీ పూజను ఆరంభించమ్మా. 12:32 గంగా, ఇప్పుడు ఏ మంత్రం జపించామా? రెడీ. గంగా, ఇప్పుడు ఏ మంత్రం జపించావు నువ్వు? అయితే నువ్వు దీన్ని ఎలా నేర్చుకున్నావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? 45:12 ఒకవేళ ఈ మంత్రం గుప్తమైతే నువ్వు దీన్ని ఎలా నేర్చుకున్నావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? 13:13 దక్షుడి కార్యాల్లో ఎప్పుడు సమస్యలు రానిరావు. అయినా నువ్వు నీ మంత్రపఠాన్ని పూర్తి చేయి, నేను కూడా వింటాను. ఏ మంత్రం ఇది? రెడీ. కొద్దిగా ముందు ఎఫెక్ట్ ఉంది చూడు. లేదా ఎఫెక్ట్ ఏం లేదా? రెడీ.
దక్షుడి కార్యాల్లో ఎప్పుడు సమస్యలు రెడీ దక్షుడి కార్యాల్లో ఎప్పుడు సమస్యలే రానే రావు. అయినా నువ్వు నీ మంత్ర పఠనాన్ని పూర్తి చేయి, నేను కూడా వింటాను. ఏ మంత్రం అది? ఫోర్టీన్ 20 గంగా నిజంగా మంత్రం అంత శక్తివంతమైతే నిజంగా దీనివల్ల ఆ అసంభవాలన్నీ పూర్తవుతాయంటే నిజంగా దీనివల్ల మొత్తం లోకంలో నా యశస్సు రెడీ. గంగా, నిజంగా ఈ మంత్రం అంత శక్తివంతమైతే, నిజంగా దీనివల్ల అసంభవాలన్నీ పూర్తవుతాయంటే, నిజంగా దీనివల్ల మొత్తం లోకంలో నా రెడీ నిజంగా దీనివల్ల మొత్తం లోకంలో నా యశస్సు విస్తరిస్తుందంటే నేను ఈ మంత్రాన్ని జపిస్తాను. రెడీ. దీంతో మహాదేవుణ్ణి అవమానించాలని నా కోరిక తీరిపోతుంది. పాజ్ ఉందా? అవసరం లేదా? రెడీ. దీంతో మహాదేవుణ్ణి అవమానించాలని నా కోరిక ఇప్పటితో తీరిపోతుంది. ఇది నా భక్తి ఫలితం కాదు, ఇది నా జటాధారి ఎత్తుగడ. తనని నేను నా మహాయజ్ఞానికి ఆహ్వానించలేదు కనుక తను స్వయంగా ఇక్కడ ప్రత్యక్షం. మర్చిపోయాను నేను బ్రహ్మపుత్ర దక్షిణ. రెడీ అమ్మా. ఇది నా భక్తి ఫలితం కాదు, ఇది ఆ జటాధారి ఎత్తుగడ. రెడీ. ఇది నా భక్తి ఫలితం కాదు, ఇది ఆ జటాధారి ఎత్తుగడ. తనని నేను నా మహాయజ్ఞానికి ఆహ్వానించలేదు కనుక తనే స్వయంగా ఇక్కడ రెడీ. నాకు తెలుగు ఇస్తావా వినోద్? కొద్దిగా లీడ్ ఇచ్చేస్తే రెడీ. తనని నేను నా మహాయజ్ఞానికి ఇంకొకసారి రెడీ. తనని నేను నా మహాయజ్ఞానికి ఆహ్వానించలేదు కనుక తనే స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమవుతాడు. రెడీ. మర్చిపోయావు. రెడీ. నేను బ్రహ్మపుత్రుడు దక్షుణ్ణి, నా దగ్గర నీ మాయలేవి సాగవు. రెడీ. నేను ఇప్పుడే అన్ని శివలింగాలను ఖండించేస్తాను. అది రెడీ. నమో నిష్కల రూపాయ, నమో నిష్కల తేజస్. 16-19 రెడీ. నమో నిష్కల రూపాయ, నమో నిష్కల తేజసే, నమో సకల జాతాయ, నమస్తే సకల ఆత్మన్ పంచబ్రహ్మస్వరూపాయ. పంచనిత్యాయ నమః. ఆత్మన్ బ్రహ్మన్ తుభ్యాం అనంత గురు శక్తై. తర్వాత 19-29 నమో పంచనిత్యాయ నమః ఆత్మన్ బ్రహ్మన్ తుభ్యాం. రెడీ. (19-29) నమో పంచనిత్యాయ నమః ఆత్మన్ బ్రహ్మన్ తుభ్యాం అనంత గురు శక్తై. ఓం అదే ఒకసారి దాన్ని 2-3 సార్లు రిపీట్ చేయనా? రెడీ. నమో పంచనిత్యాయ నమః
ఆత్మన్ బ్రహ్మన్ తుభ్యం అనంత గురుశక్తై. ఇదే శ్లోకం అంతా మళ్ళీ ఇక్కడ ఉందమ్మా 20:10. అది కూడా చెప్పేస్తా. బట్ పంచనిత్యాయ నమః ఆత్మన్ బ్రహ్మన్ తుభ్యాం అనంత గురుశక్తై నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే. ఆ, 21:54. రెడీ అమ్మా. ఇది నా భక్తి ఫలితం కాదు, ఇది ఆ జటాధారి ఎత్తుగడ. తనని నేను నా మహాయజ్ఞానికి రెడీ తనని నేను నా మహాయజ్ఞానికి ఆహ్వానించలేదు కనుక తనే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. అతను తప్పు చేశాడు. రెడీ తను తప్పు చేశాడు. నేను బ్రహ్మపుత్రుడు దక్షుణ్ణి. నా దగ్గర నీ మాయలివి చెల్లవు. నేను ఇప్పుడే ఈ అన్ని రెడీ నేను ఇప్పుడే ఈ అన్ని శివలింగాలను ఖండించి పారేస్తాను. అపవిత్ర శివలింగాలు ఎక్కడ 23:13. రెడీ రెడీ లేదు, నేను ఇలా జరగనివ్వను. ఎవరు చేశారు ఈ దుస్సాహసం? నా పరమ పూజ్యుడు నారాయణుడి మందిరంలోనికి ఈ అపవిత్ర శివలింగాలు ఇక్కడికి రెడీ ఈ అపవిత్ర శివలింగాలు ఎక్కడి నుండి వచ్చాయి? 24:04. నేను ఆ జటాధారి మంత్రాన్ని జపించడం అసంభవం. 24:22. గంగా, నీకు తెలుసా ఈ మంత్రం? అడ్డమరుకు దారి. రెడీ 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 గంగా, నీకు తెలుసా ఈ మంత్రం అడ్డమరుక దారిదని? 24:52. రెడీ రెడీ ఇవి నా భక్తికి ఫలితం కాదు. ఇవి ఆ జటాధారి ఎత్తుగడ. తనని నేను నా మహాయజ్ఞానికి ఆహ్వానించలేదు కనుకనే తను స్వయంగా ఇక్కడ ఫస్ట్ ఎత్తుగడ తర్వాత తనని నేను నా మహాయజ్ఞానికి ఆహ్వానించలేదు కనుకనే తను స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అయినా అతను మర్చిపోయాడు, నేను బ్రహ్మపుత్రుడు దక్షుణ్ణి. నా సమక్షంలో నీ మాయలేవి చెల్లవు. నేను ఇప్పుడే ఈ అన్ని శివలింగాలను ఖండితం చేస్తాను. నా పుత్రికనే నేను పెట్టాడు కనుక ఇప్పుడు నేను 25:31. రెడీ 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 నేను ఈ లోకానికే ప్రజాపతిని, అలాగే నేను ఈ లోకానికి నియమాలను నిర్ధారిస్తుంటాను. రెడీ కానీ దానిదేముంది, నా పుత్రికను నేను రెడీ రెడీ నా పుత్రికే నేను రెడీ రెడీ కానీ దానిదేముంది, నా పుత్రికే నేను పెట్టిన నియమాలను ఖండించింది కనుక ఇప్పుడు నేను ఆ శివలింగాలను ఖండించేస్తాను.
రెడీ రెడీ రెడీ. గౌరవం నా మహాయజ్ఞంలో పెరుగుతుంది, అందువలన నేను రెడీ. గౌరవం నా మహాయజ్ఞంలో పెరుగుతుంది, అందువలన నేను అది అక్కడి నుంచి తీసుకోమా. అందువల్ల అందువల్లనే నేను నా పుత్రికను హరణం చేసిన వాడు ఆ జటాధారిని పూర్తిగా లోకం ముందే అవమానించేస్తాను. ఇక ఆ శుభదినం శీఘ్రమే రాబోతుంది. ఇది ఎందులో మా ఈటీవీలో వస్తుందా? పార్టీషన్ లేదు, అలా జరగడానికి వీలేదు. ఎవరు చేశారు ఈ దుస్సాహసం? లేదు లేదు, అలా ఎవరు చేశారు ఈ దుస్సాహసం? లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఎవరు చేశారు ఈ దుస్సాహసం? ఆ 133. ఆ జటాధారికి నా హృదయంలో కానీ అలాగే ఈ భవనంలో కానీ స్థానం లేదు. పూజనీయుడు అలాగే పూర్ణాహుతి తను శ్మశానంలో నివసిస్తుంటాడు. మరుభూమి పవిత్రతను తన భుజాల మీద మోస్తూ ఉంటాడు. తను పూజ్యుడు. పూజనీయుడు అలాగే పూర్ణాహుతి తను శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు. మరుభూమి పవిత్రతను తన భుజాల మీద మోస్తూ ఉంటాడు. తను పూజ్యుడు. దీనికంటే జీవితం ఇవ్వనేకూడదు. వాళ్ళు మృత్యువును సొంతం చేసుకుంటున్నారు. ముంతల కొద్ది కళ్ళు తాగేవాడు, భూత ప్రేతాల మీద నివసించేవాడు, సర్వులకు దూరంగా కైలాసంతో ఉండేవాడు. అతను ఎవరితోనైనా ఏం పాఠాలు చెప్పగలడు. అతను ఎవరికైనా ఏం పాఠాలు అతనే స్వయంగా నేర్చుకోవచ్చు. రెడీ అమ్మా, ఇది వాయిస్ రిపీట్ వస్తుంది చూడు. రెడీ. దీనికంటే జీవితం ఇవ్వనేకూడదు. వాళ్ళు మృత్యువును సొంతం చేసుకుంటారు. ముంతల కొద్దీ కళ్ళు తాగేవాడు, భూత ప్రేతాల మధ్య నివసించేవాడు, సర్వులకు దూరంగా కైలాసంలో ఉండేవాడు. అతను ఎవరికైనా ఏం పాఠాలు చెప్పగలడు. అది అతని దగ్గర నుంచి తీసుకో. అతను ఎవరికైనా ఏం పాఠాలు చెప్పగలడు. అతనే స్వయంగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 309. అతడంటే భయానికి కారణం ఒకటే. అతడు నా ఇష్టానికి వ్యతిరేకం. అతడు అంటే భయానికి కారణం ఒకటే. అతను నా ఇష్ట వ్యతిరేకంగా పుత్రిక వివాహం చేసుకున్నాడు. నేను ఈ లోకానికి ప్రతి, అలాగే నేను ఈ లోకం నియమాలు తెలుసు. అయినా అతడి కారణంగా నా పుత్రిక నేను పెట్టిన నియమాలు కనుక ఇప్పుడు నేను అతను చూడండి. అతడంటే నా భయానికి కారణం ఒకటే. రెడీ. అతడంటే నా భయానికి కారణం ఒకటే. అతను నా ఇష్టానికి వ్యతిరేకంగా నా పుత్రికను వివాహం చేసుకున్నాడు. నేను ఈ లోకానికే ప్రజాపతిని, అలాగే నేనే ఈ లోకపు నియమాలను నిర్ధారిస్తాను. అయినా అతడి కారణంగా నా పుత్రికే నేను పెట్టిన నియమాలను ఖండించి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. అక్కడెక్కడ పాస్ కొట్టిందా? ఓకేనా? అది రెడీ. అయినా అతడి కారణంగానే నా పుత్రిక నేను పెట్టిన నియమాలని
ఖండించి వెళ్ళిపోయింది. కనుక ఇప్పుడు నేను అతడి శివలింగాలను ఖండించేస్తాను. నేను బ్రహ్మపుత్రుడు దక్షుణ్ణి. నాకు ఏది అసంభవం కాదు. ఒక్క నిమిషం నాన్న. ఇక్కడ ఆగింది. ఆ కపడ జటాలు పూర్తిగా లోకం క్షమక్షణ అవమానించిన అలాగే ఆ శివతను 458. గౌరవం నాకు ఎప్పుడు పెరుగుతుందంటే ఏ రోజు నా పుత్రికను హరించి నా కపట దారిని పూర్తిగా లోకం సమక్షంలో అవమానించినప్పుడు మాత్రమే. అలాగే ఆ శుభదినం శీఘ్రమే రాబోతుంది. శీఘ్రమే. ట్వంటీ 27. రెడీ. నాకంతా తెలుసు. మీ అందరికీ ఆ జటాధారి ఇష్టం కదా, అతడి కోసమే ప్రతీక్షిస్తున్నారు కదా. అయితే ఇది అర్థం చేసుకోండి, అతని ఇక్కడికి ఎప్పటికీ రాడు. ఇది అయిపోయింది. ఎన్నున్నాయి ఎపిసోడ్లు? అన్నీ చెప్పాలా? 43 అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు బ్రేక్ తీసుకోవచ్చా? 44 కదా. ఫార్టీ 44 59 seconds. గంగా, నువ్వా? మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? 111. కానీ అతిథుల గురించి మీకెందుకు? మీ అందరికీ ఆ జటాధారి ఇష్టం కదా, అతడి కోసం ప్రతీక్షిస్తున్నారు కదా. అయితే ఇది అర్థం చేసుకోండి, అతను ఇక్కడికి ఎప్పటికీ రాడు. 131 minutes. నాకు అంతా తెలుసు. మీ అందరికీ ఆ జటాధారి ఇష్టం కదా, అతడి కోసమే ప్రతీక్షిస్తున్నారు కదా. అయితే ఇది అర్థం చేసుకోండి, అతను ఇక్కడికి ఎన్నటికీ రాడు. ఎందుకంటే నేను ఆ శ్మశానవాసి జటాధారిని. రెడీ?
ఎందుకంటే నేను ఆ శ్మశానవాసి. ఆ జటాధారిని యజ్ఞానికి ఆహ్వానించనే లేదు. రెడీ? ఎందుకంటే నేను ఆ శ్మశానవాసిని. ఆ జటాధారిని ఈ యజ్ఞానికి ఆహ్వానించలేదు కాబట్టి. 2:10. సరిగ్గా చెప్పి నేను తప్పే చేశాను. నేను చాలా పెద్ద తప్పు, కానీ ఈ తప్పును నేను సరిదిద్దుకోవాలను. అందుకే ఆ శివుడు నాకు చేతులు జోడించి క్షమాపణలు అడగాలి. నువ్వు సరిగ్గా చెప్పావు గంగా. నేనే తప్పు చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ఈ తప్పును నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అందుకు ఆ శివుడు నాకు చేతులు జోడించి క్షమాపణలు అడగాలి. $529. నీ ఎంత తక్కువ బుద్ధి అంటే కనుక ఆ జటదారి గుణగుణాలు కాపు. అలాగే ఆ కార్యం చెయ్యి. నువ్వు నన్ను అడిగి తీసుకుని, అలాగే కార్యం మొదలుపెట్టు. నువ్వు నన్ను అడిగి తీసుకున్నావు. రెడీ? గంగా, నీ వయస్సు ఎంత చిన్నదో బుద్ధి కూడా అంతే తక్కువ. నీ వయసు ఎంత చిన్నదో నీ బుద్ధి కూడా వదిలే. ఇదే మార్చు. రెడీ? 1 more. రెడీ? గంగా, నీ వయస్సు ఎంత తక్కువో బుద్ధి కూడా అంతకన్నా తక్కువ. ఆ జటాధారి గుణగుణాలను ఇక ఆపు. అలాగే ఆ కార్యం చెయ్యి. నేను నీకు పని చెప్పాను కదా. ఇక నేను ఆ దేవతల స్థాపనకి ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే నువ్వు ఈ రోజు తర్వాత నా సమక్షంలో ఆ జటాధారి పేరు ఎత్తకూడదు. $23.50. చూడగా మా రాకకు పూర్వమే నువ్వు సకల దేవతల నైవేద్యాలు సిద్ధం చేసుకున్నట్లు. చూస్తుంటే మా రాకకు పూర్వమే. రెడీ? చూస్తుంటే మా రాకకు పూర్వమే నువ్వు సకల దేవతల నైవేద్యాలు అంతుందా? పడుతుందా అంతా? చూడగా మా రాకకు పూర్వమే నువ్వు అన్నీ సిద్ధం చేసిన అట్లా అందాం. రెడీ? మా రాకకు పూర్వమే నువ్వు అన్నీ సిద్ధం చేసినట్లున్నావు. $24.12. లేదో, దక్షుడు రాజ్యంలో ఆ జటాధారికి ఎన్నటికీ నైవేద్యం అర్పణ కాకూడదు. $45. పరీక్షిద్దామని వచ్చాం. మేము నైవేద్యాలు ఏదైనా లోపం ఉందేమోనని. మేము పరీక్షిద్దామని వచ్చాం. మీ నైవేద్యాలు ఏదైనా లోపం ఉందేమోనని. ఈ నైవేద్యం అన్ని నైవేద్యాల కన్నా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ దేవుడి నైవేద్యం ఇది.
దా 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 అది. నెక్స్ట్ ఎపిసోడ్ 45లో 1534. మేము పరీక్షిద్దామని వచ్చాం. రెడీ రెడీ. మేము పరీక్షిద్దామని ఇక్కడికి వచ్చాం. మీ నైవేద్యాల్లో ఏదైనా లోపం ఉందేమోనని. ఈ నైవేద్యం అన్ని నైవేద్యాల కన్నా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఏ దేవుడి నైవేద్యం ఇది? $2025. మేము పరీక్షించాలని వచ్చాం. మీ నైవేద్యాలు ఏదైనా లోపం ఉందేమో. 2025. మేము రెడీ 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 రెడీ. మేము రెడీ. మేము పరిశీలించాలని వచ్చాం. మీ నైవేద్యాల్లో ఏదైనా లోపం ఉందేమోనని. 2034. ఈ నైవేద్యం అన్ని నైవేద్యాల కన్నా ప్రత్యేకంగా రెడీ రెడీ. ఈ నైవేద్యం అన్ని నైవేద్యాల కన్నా విశిష్టంగా అనిపిస్తుంది. ఏ దేవుడి నైవేద్యం ఇది? ఈ నైవేద్యం అన్ని నైవేద్యాల కన్నా రెడీ. ఈ నైవేద్యం అన్ని నైవేద్యాల కన్నా చాలా విశిష్టంగా అనిపిస్తుంది. ఏ దేవుడి కోసం? $2339. ఇదే నైవేద్యం, ఇదే రిపీట్ ఉంది. మేము ఒకటి పరిశీలించాలని వచ్చాం. మీ నైవేద్యాల్లో ఏదైనా లోపం ఉందేమో అని. 2417. ఈ నైవేద్యం అన్ని నైవేద్యాల కన్నా చాలా విశిష్టంగా అనిపిస్తోంది. ఏ దేవుడి కోసం ఇది? 45 చూడ అంతే ఉంది అది. రెడీ రెడీ రెడీ. హిమవంత, ఇక ఈ యజ్ఞంలో సమర్పణ చేసే నైవేద్యాల గురించి నాకు ఏ చింత లేదు. రెడీ రెడీ రెడీ. 1 more. హిమవంత, ఇక ఈ యజ్ఞంలో సమర్పణ చేసే నైవేద్యాల గురించి నాకే చింత లేదు. రెడీ. హిమవంత, ఇక ఈ యజ్ఞంలో సమర్పణ చేసే నైవేద్యాల గురించి నాకే చింత లేదు. ఇక ప్రాతకాలంలోనే నా యజ్ఞం ప్రారంభమవుతుంది. పదండి. 2518. రెడీ 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 రెడీ. చూస్తుంటే మేము రాకపూర్వమే మీరు అందరి దేవతల నైవేద్యాలు సిద్ధం చేసినట్లున్నారు. 2539. లేదో దక్షుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ జటాధారికి రెడీ. 1 more. లేదో దక్షుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ జటాధారికి ఎప్పటికీ నైవేద్యం అర్పించలేడు. 46.
ఆ, ఆ. ఈ నైవేద్యం మిగిలిన నైవేద్యాల కన్నా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏ దేవత హిమవత దేవతలకు అందించాల్సిన నైవేద్యాల గురించి నాకు ఇచ్చినవి. ఇక రేపు ప్రాతకాలం మన యజ్ఞం ప్రారంభమవుతుంది. 24 seconds. రెడీ అమ్మా. ఈ నైవేద్యం మిగిలిన నైవేద్యాల కన్నా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏ దేవత కోసం ఇది? హిమవంత దేవతలకు అందించాల్సిన నైవేద్యాల గురించి నాకే చింత లేదు. ఇక రేపు ప్రాతకాలంలోనే మన యజ్ఞం ప్రారంభం కాబోతుంది. 254. గంగా, చూస్తుంటే నేను రాకపూర్వమే నువ్వు సకల దేవతల నైవేద్యాలు సిద్ధం చేసినట్లున్నావు. 316. అవశ్యం. నేను నా చేతులతో నైవేద్యం పెట్టేంత వరకు అంతవరకు సకల దేవతలకు ఆహ్వానం ఎలా అందుతుంది? ఈరోజు కేవలం మహాయజ్ఞమే కాదు, దాంట్లో నా అన్నింటినీ మించిన ఉద్దేశాలను స్థాపించబోతుంది. దాంతో నా అన్నింటికి మించిన 4 రెడీ. ఈరోజు కేవలం మహాయజ్ఞమే కాదు, దాంతో నా అన్నింటికి మించిన ఉద్దేశాలన్నీ స్థాపించబడబోతున్నాయి. కానీ దాంతో ఆ జటాధారికి అవమానం. రెడీ. బ్రహ్మపుత్రుడు దక్షుడు ఏం చేసినా అది శుభమే అవుతుంది. అయినా మీరు ఏ శుభకార్యం గురించి చెబుతున్నారు? ఏంటి మీరు చెబుతోంది? అసలు ఆ అధముడికి నేను నా పవిత్ర యజ్ఞపు నైవేద్యం ఎందుకు వడ్డిస్తాను? 533. వద్దు. దక్షుడి రాజ్యంలో ఆ జటాధారికి ఎప్పటికీ నైవేద్యం అర్పించకూడదు. ఎప్పటికీ. రెడీ. శివుడి పత్ని సతి, అది కూడా ఇక్కడ. ఇక నేను శివుణ్ణి నా మహాయజ్ఞానికి ఆహ్వానించలేదు. నా పుత్రిక నా దృష్టిలో అదే రోజున మరణించింది. ఏ రోజున తను నా ఇష్టానికి విరుద్ధంగా ఆ జటాధారిని వివాహం చేసుకుందో. ఉద్దేశం నాకు కూడా లేదు. నీ శ్మశానవాసి పతిని అవమానించాలని. నేను లోకంలో అన్నింటికన్నా పుణ్యప్రద యజ్ఞం చేయబోతున్నాను. అది శివుడికి ఇష్టమైనా లేకున్నా మిమ్మల్ని దాని ద్వారా వచ్చే పుణ్యాన్ని నాశనం చేయనివ్వను. గంగా,
అతిథులు అంటే మనం ఆహ్వానించిన వాళ్ళు మాత్రమే అయి ఉండాలి. శివుడి పత్ని సతి మంచిదని రావడం. ఇప్పుడు నీ ఆ జటాధారికి నీ కళ్ళ ముందే జరిగే అవమానం చూస్తూ కానీ తన అవమానం చూస్తూ కానీ. 840. శివుడి పత్ని సతి మంచిదైంది తమరిక్కడికి రావడం. ఇప్పుడు నీ ఆ జటాధారికి నీ కళ్ళ ముందే జరిగే అవమానం చూద్దువు కానీ ప్రత్యక్షంగా చూద్దువు. $20.03. రెడీ. ఆగో. ఎవరు ఎవరు జన్మనిచ్చారో వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. అనగా నువ్వు కోరుకున్నా సరే నేను నిన్ను ఆ జటాధారిని స్వీకరించాలని. ఒక నిమిషం. అనగా నువ్వు కోరుకున్నా సరే నేను నిన్ను ఆ జటాధారిని స్వీకరించాలి. ఇంకొకసారి తీసుకోవాలి. తర్వాత అంతే. అనగా నువ్వు కోరుకున్నా సరే నేను నిన్ను ఆ జటాధారిని స్వీకరించాలని. అయితే వెళ్ళి చెప్పుకో తనతో. సంపూర్ణ లోకం సమక్షంలోకి వచ్చి తను నన్ను క్షమాపణ అడగమని. 29:20. నా ఆరాధ్య ప్రభువు పవిత్ర భగవానుడు విష్ణు మందిరంలోకి ప్రవేశం. ఆగో. శివుడి పత్నికి ఈ మందిరంలోకి వచ్చే దుస్సాహసం ఎలా వచ్చింది? నా ఆరాధ్య ప్రభువు పవిత్ర భగవానుడు విష్ణు మందిరంలోనికి ప్రవేశించడానికి. అదే లేదు తన దగ్గర. తన మనసులో పెద్దల పట్ల మర్యాద లేదు. అలాగే పరంపర మీద గౌరవం కూడా. ఈ శ్రీకల్పుడి కోసం రెడీ అమ్మా. అదే లేదు తన దగ్గర. తన మనసులో పెద్దల పట్ల మర్యాద లేదు. అలాగే పరంపర మీద గౌరవం కూడా. ఒక స్త్రీ ఒక అల్పుడి కోసం మమ్మల్ని కాదని కేవలం తన మనస్సు ఒక నిమిషం. అదే ఒకసారి రిపీట్ వాయిస్ వస్తుంది చూడు. రెడీ. తన మనసులో పెద్దల పట్ల మర్యాద లేదు. అలాగే పరంపర మీద గౌరవం కూడా లేదు. రెడీ. ఒక స్త్రీ ఆ అల్పుడి కోసం మమ్మల్ని కాదని కేవలం తన మనసును నమ్ముకుంటుందో ఆమె కోసం నా మనసులో కానీ అలాగే ఈ మందిరంలో కానీ స్థానం లేదు. అందుకనే పంపాడు అతన్ని నా దగ్గరైతే వెలువడి చెప్పడంతో బ్రహ్మపుత్రుడు దక్షిణ వెలువడే మాటలు ఈ లోకానికి మార్చడానికి అధికారం. అలాగే అతనికి రెడీ. అయితే అందుకనే పంపాడు అతను నిన్ను. రెడీ. అయితే అందుకనే పంపాడు అతడు నిన్ను నా దగ్గరకి. అయితే వెళ్ళి రెడీ. అయితే వెళ్ళి చెప్పు తనతో. అయితే వెళ్ళి ఒక్క నిమిషం. అయితే వెళ్ళి చెప్పు తనతో. రెడీ. అయితే నువ్వు వెళ్ళి చెప్పు తనతో. బ్రహ్మపుత్రుడు దక్షుడి నోట వెలువడే మాటలే ఈ లోకానికి నియమాలవుతాయని.
అలాగే నా మాటల్ని మార్చటానికి నీకు ఏ అధికారము లేదు. అలాగే అతనికి గౌరవం కూడా. Hmm. 23:02 అతనికి స్వయంగా వచ్చేంత సాహసం లేనప్పుడు దక్షుడి కన్య నోటి నుండి తన మనసులోని మాట చెప్పించాలనుకుంటే, అయితే విను. అయినా నువ్వు కోరుకుంటే నేను నిన్ను రెడీ అయితే విను. అయినా నువ్వు కోరుకుంటే నేను నిన్ను నీ జటాధారిని స్వీకరించాలని. అయితే వెళ్ళి తనతో చెప్పు. సంపూర్ణ సమాజం ముందు వచ్చి సంపూర్ణ సమాజం ముందుకు రెడీ. సంపూర్ణ సమాజం ముందుకు వచ్చి నన్ను క్షమాపణలు అడగమని. పాజ్ ఉంది అదే. అయితే నేను అప్పుడు అంగీకరిస్తా. అది ఓకేనా? 23:35 గంగా, నువ్వు ఇంకా చిన్నదాన్ని కనుక ఈ విషయంలో కేవలం లోకంలో స్థాయిని పొందేందుకు. గంగా, నువ్వు ఇంకా చిన్నదానివి కనుక ఈ విషయాలు కనుక ఈ విషయాలను నువ్వు అర్థం చేసుకోలేవు. కేవలం లోకంలో ఒక స్థాయిని పొందేందుకనే ఆ జటాధారి నా పుత్రికను వివాహం చేసుకున్నాడమ్మా. (24:08) మహారాణి, నాకు తెలియలేదు మీ హృదయంలో కూడా శివపత్ని మీద ఇంత ప్రేమ మిగిలి ఉందని. (24:55) రెడీ. తండ్రి మీద కన్నా పూర్తి భ్రమలో ఉంది తను. ఈ ధరణి మీద సామాజిక విధానాల నిర్మాతను సతి, అలాగే తన పతి నా విధానాలను ఖండించారు. మరి అందుచేతే నేను అందుచేతనే నేను వీళ్ళిద్దరిని ఎన్నటికీ స్వీకరించలేను. నెక్స్ట్ ఎపిసోడ్. ఆపడా వినోదీనా? అరవడం ఆపడా ఆయన? రెడీ. ఆగో! శివపత్నికి ఈ దుస్సాహసం ఎలా వచ్చింది? నా ఆరాధ్య ప్రభువు భగవానుడు విష్ణు మందిరంలోనికి ప్రవేశించడానికి. అంటే అందుకనే పంపెడతారన్నాను. రెడీ. 38 అయితే అందుకనే పంపాడు అతను నిన్ను నా దగ్గరికి. అయినా నువ్వు కోరుకుంటే నేను నిన్ను నీ జటాధారిని స్వీకరించాలని. అయితే వెళ్ళి తనతో చెప్పు. కొద్దిగా హెడ్ ఫోన్స్ వేయించు.
రెడీ రెడీ అయితే అయితే ఎక్కడి నుంచి అయితే రెడీ అయితే వెళ్ళి నీ భర్త తనతో చెప్పు. రెడీ రెడీ అయితే వెళ్ళి అతనితో చెప్పు, సంపూర్ణ సమాజం సమక్షంలో వచ్చి నన్ను క్షమాపణలు అడగమని. $9:20 అందరు దేవతలు సృష్టిలో సమస్త దేవతలు మహామంత్రాలు పూజన సమస్త దేవతల మహామంత్రాలు పూజింప శ్మశానవాసి మంత్రాలు. నేను లోకంలోని అందరు దేవతలను ఆహ్వానిస్తాను, అప్పుడు యజ్ఞస్థలంలో సృష్టిలోని సమస్త దేవతల మహామంత్రాలు పూజింపబడతాయి. ఆహ్వానిస్తాను తర్వాత తీసుకోమ్మా. రెడీ 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 నేను లోకంలోని అందరు దేవతలను ఆహ్వానిస్తాను. ఇంకొకసారి కట్టుంది చిన్నగా. రెడీ నేను లోకంలోని అందరు దేవతలను ఆహ్వానిస్తాను, అప్పుడు యజ్ఞస్థలంలో సృష్టిలోని సమస్త దేవతల మహామంత్రాలు పూజింపబడతాయి, కేవలం ఆ జటాధారి శ్మశానవాసి మంత్రాలను వదిలిపెట్టి. 10:36 అవశ్యం ఋషివర్య, ఇప్పుడు నేను లోకంలోని సమస్త దేవతలను ఆహ్వానిస్తాను. అవశ్యం ఋషివర్య, ఇప్పుడు నేను లోకంలోని సమస్త దేవతలను. రెడీ మరి రెడీ అవశ్యం ఋషివర్య, ఇప్పుడు నేను లోకంలోని సమస్త దేవతలను ఆహ్వానిస్తాను. అలాగే యజ్ఞస్థలంలో సృష్టిలోని సమస్త దేవతల మహామంత్రాలను పూజిస్తారు, కేవలం ఆ జటాధారి శ్మశాన వాసిని విడిచిపెట్టి తప్ప. అలాగే అన్నింటికన్నా పెద్ద అనర్థ విషయం ఏమిటో తెలుసా? ఇదే యజ్ఞంలో శివపత్ని తన కనులతో తన పతికి అవమానం జరగటం చూస్తుంది. తను నా పుత్రికి కాదనుకున్నప్పుడు తనని ఏ మనస్సుతో నా అతిథిగా స్వీకరించి, ఇప్పుడు ఈ యజ్ఞంలో శివుడి పత్నికి ఆ జటాధారికి ఎంత అవమానం జరుగుతుందంటే, అతిథి తను నా పుత్రికే కానప్పుడు తనను ఏ మనసుతో నా అతిథిగా స్వీకరించగలను? ఇప్పుడు ఈ యజ్ఞంలో శివుడి పత్నికి ఆ జటాధారికి ఎంత అవమానం జరుగుతుందంటే, అంతే నా ఈ యజ్ఞము సఫలమవుతుంది. అంతే తీసేసి అలాగే అన్నాం. అలాగే నా ఈ యజ్ఞం కూడా సఫలమవుతుంది. అక్కడే ఉంది. ఋషివర్య, మీరు కేవలం దేవతల మంత్రాలతో ఆహ్వానించండి. రెడీ 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 ఈ లోకాన్ని కాంతిమయం చేసే సూర్యదేవ, ఈ పరమపిత పుత్రుడు దక్షిణ యజ్ఞంలో పాల్గొని తమ భాగాన్ని స్వీకరించండి. అదే తమ భాగం కాదే, తన ఆసనం. ఇది తప్పుగా రాశాడు. సరే, ఆసనం అయినా భాగం అని రాశాడు. సూర్యుందా ఇది 1203, అది భాగం కాదు, ఆసనం అందాం. ఈ లోకాన్ని కాంతిమయం చేసే సూర్యదేవ, ఈ అది తీసుకుందామా? అది తీసేసుకో ఒకసారి మళ్ళీ. 11:59 ఈ లోకాన్ని కాంతిమయం చేసే సూర్యదేవ, ఈ పరమపిత పుత్రుడు దక్షిణ యజ్ఞంలో పాల్గొని తమ ఆసనాన్ని
రెడీ 12:34. ఈ లోకపు అధిపతి దేవేంద్ర ప్రత్యక్షం కంటే అలా పాస్ రెడీ. ఈ లోకపు అధిపతి దేవేంద్ర ప్రత్యక్షమవ్వండి, అలాగే తమ ఆసనాన్ని అలంకరించండి. $1640. ఋషివర్య, లోకంలోని ఈ నియమాన్ని మార్చాలి. ఈరోజు నేనొకటి రుజువు చేస్తాను. సృష్టికి జటాధారి అవసరం ఏమాత్రం లేదని. మీరు కేవలం బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణ మంత్రాలు మాత్రమే పఠించండి. రెడీ రెడీ రెడీ. ఓ పరమపిత, మీ పుత్రుడి యజ్ఞంలో పాలు పంచుకొని నన్ను మీరు ఆశీర్వదించండి. ఓ శ్రీమన్నారాయణ, ఈ సృష్టిని పరిపాలించే మీరు నాకు ఆరాధ్యులు స్వామి. అందుచేత మీరు మీ భక్తుడి మహాయజ్ఞంలో పాల్గొని తీరాల్సిందే. ప్రత్యక్షం కండి నారాయణ, ప్రత్యక్షం కండి. నెక్స్ట్ ఎపిసోడ్ టైం ఎంత 10. అవశ్యం ఋషివర్య, ఇప్పుడు నేను లోకంలోని సమస్త దేవతలు ఆహ్వానిస్తాను. 34 seconds. అవశ్యం ఋషివర్య, ఇప్పుడు నేను లోకంలోని సమస్త దేవతలను ఆహ్వానిస్తాను. కొద్దిగా వాల్యూమ్ పెంచమ్మా. $14.19. సతీ, రెడీ రెడీ రెడీ. సతీ, ఈ నిర్ణయం అసమంజసం అబ్బా. ఈ నిర్ణయం అసమంజసం. రెడీ రెడీ. వన్ మోర్. సతీ, ఈ నిర్ణయం అసమంజసం. రెడీ. నువ్వు చేసింది కేవలం ఒకటే. నిజానికి బ్రహ్మపుత్రుడు దక్షుడికి వ్యతిరేకంగా వెళ్ళి వివాహం చేసుకున్నావు. నా పుత్రిక లేదు, తను అదే రోజు మరణించింది. ఈ రోజు తను నా ఇష్టానికి వ్యతిరేకంగా ఆ జటాధారిని వివాహం చేసుకుందో నేను లోకంలోనే అన్నింటికన్నా పెద్ద యజ్ఞం చెయ్యబోతున్నాను. ఇక నీకోసమో శివుడి కోసమో ఆ యజ్ఞపు పుణ్యాన్ని నేను నాశనం చేసుకోలేను. 15:15:24.
స్వాహా 1534 స్వాహా 1619 స్వాహా 1711 ఎవరు రెడీ అక్కడ ఉందా 700 రెడీ స్వాహా 1711 రెడీ స్వాహా 1721 రెడీ వన్. ఎందుకోసం ఆపాలి? ఈ బ్రహ్మపుత్రుడు దక్షుని ఆజ్ఞతోనే పూర్తిగా లోకపు విధానాలు నడుస్తాయి. స్వాహ. అందువల్లే నువ్వు ఈ రోజు నా ముందుకు రాగలిగావు. స్వాహ. రెడీ. ఎవరు నువ్వు? అయినా ఎవరు నిన్ను ఈ యజ్ఞానికి ఆహ్వానించారు? 1812 స్వాహ. 1841 నువ్వు తలుచుకున్న ఘాటు కూడా పడలేదు. విసుకొస్తుంది. రెడీ. నువ్వు తలుచుకున్నా కూడా ఘాటు కూడా పడలేదు. విసుగు. రెడీ వన్నా. నువ్వు తలుచుకున్న ఘాటు కూడా పడలేదు. శివపత్ని. గౌరవం అలాగే సంపదలు వాటి కోసమేగా నువ్వు ఎంత తెగబడిపోతున్నావు. అయినా ఇంకా నా యజ్ఞం పూర్తి కాలేదు. స్వాహ. వెళ్ళు. అలాగే ఈ యజ్ఞం తర్వాత రా. వీలైతే నీకు ఏదో ఒక కానుక ఇస్తాను. 1926 రెడీ. స్వాహ. టిఫిన్ కాదు, 2 టిఫిన్లు తినాలి ఇప్పుడు. 1959 శివుడు ఆ జటాధ అంత మహాత్ముడు అయి ఉంటుంది. ఎందుకు తిరిగి వెళ్ళలేదు హిమాలయాలకు? ఇక్కడ ఉండిపోయిన రెడీ. శివుడు ఆ జటాధారి అంత మహాత్ముడే అయ్యుంటే నువ్వెందుకు తిరిగి వెళ్ళలేదు హిమాలయాలకు? ఇక్కడే ఉండిపోయి నా యజ్ఞానికి విఘ్నం ఎందుకు కలిగించాలనుకుంటున్నావు? రెడీ. ఇక్కడే ఉండిపోయి నా యజ్ఞానికి విఘ్నాలను ఎందుకు కలిగించాల? ఇది రిపీట్ వాయిస్ తీసే. ఇక్కడే ఉండిపోయి నా యజ్ఞానికి విఘ్నాలు ఎందుకు కలిగించాలనుకుంటున్నావు? శివపత్ని, నీకు మాతో మా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ రోజు నువ్వు ఆ శ్మశానవాసిని వివాహం చేసుకున్నావు. 2158
రెడీ రెడీ. శివపత్ని, ఇదే నువ్వు ఇంకే సమయంలో వచ్చుంటే నా చేతులతోనే అనర్థం జరిగిపోయింది. వెళ్ళు, నా దృష్టి నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళు. 23:19. ఇదే నువ్వే సమయంలో వచ్చింటే అప్పుడు నా చేతులు అర్థం జరిగిపోయింది. రెడీ. శివపత్ని, ఇదే కనుక నువ్వు వేరే సమయంలో వచ్చుంటే అప్పుడు నా చేతులతోనే అనర్థం జరిగిపోయేది. వెళ్ళు, నా దృష్టి నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళిపో. నెక్స్ట్ ఎపిసోడ్ అయ్యా. <sighs> 24 seconds. శివపత్ని, ఇదే నువ్వు మరో సమయంలో వచ్చుంటే అప్పుడు నా చేతులతోనే అనర్థం జరిగిపోయింది. వెళ్ళు, నా దృష్టి నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళిపో. 3:46. సతి మరణించింది. అంతా విధి లిఖితం. రెడీ. ఋషివర్య, యజ్ఞం అసంపూర్ణంగా ఉండిపోయింది. రండి, యజ్ఞాన్ని పూర్తి చేద్దాం. ఆ 4:24 కాదు 3:58 అయిపోయింది కదమ్మా. 4:24. అయితే మరో హోమగుండాన్ని నిర్మించండి. అలాగే యజ్ఞవాటికను శుద్ధం చేసి మరోమారు యజ్ఞానికి ఏర్పాట్లు చేయండి. నేను దీన్ని ఆపాలనుకోవడం లేదు. ఏ శివభక్తుడు ఎట్టి స్థితిలో ఈ యజ్ఞాన్ని మరి ఏ శివభక్తుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ యజ్ఞాన్ని పూర్తి కాకుండా ఆపలేరు. పదండి. నాకు అన్నీ తెలుసు. శివుని గుణాలు ఈ నాకు తెలుసు. శివుని గుణాలు ఈ దుష్ప్రచారమే చేస్తాయి. అయినా నా యజ్ఞపు మహాపుణ్యపు సంరంభంలో అన్ని దుష్ప్రచారాలు సందడిలో ఒక్కసారి అయినా దగ్గర తీసుకు. అయినా నా యజ్ఞపు మహాపుణ్యపు సందడిలో అన్ని దుష్ప్రభావాలు అంతమైపోతాయి. (9:19) ప్రజాపతి దక్షుడికి ఎవరి క్షమ అవసరం లేదమ్మా.
10:54. ఎవరు నువ్వు? అలాగే ఈ దక్షుడికి ఎదురుపడే సాహసం నీకెలా వచ్చింది? నెక్స్ట్ ఎపిసోడ్. అంతే ఉంది, చూసుకోవచ్చు. సదా మిమ్మల్ని నా శత్రువుని అనుకున్నాను. మీ శత్రువులు కూడా జీవితంతో మీ శత్రువు. మీరు అన్ని విషయాల్లో దేవతలకి దేవుడు మహాదేవుడు. ఓ మహాదేవ, నేను సదా మిమ్మల్ని నా శత్రువు అనుకున్నాను. అయినా మీరు మీ శత్రువు కూడా జీవితం దానం చేయాలి. 9:26. ఇట్లా మారిపోయిందా? రెడీ. ఓ మహాదేవ, రెడీ రెడీ రెడీ. అది నేను నాన్ సింక్ కొడుతుంది. ఏంది అది? లిప్ నాన్ సింక్ వస్తుంది. రెడీ 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 అమ్మా. అంటే అది కానీ లిప్పు ముందు తర్వాత వచ్చింది. ఒకసారి రెడీ. ఓ మహాదేవ, ఇక్కడ వాయిస్ ఫాలో అవుదమ్మా. రెడీ రెడీ రెడీ. ఓ మహాదేవ, నేను సదా మిమ్మల్ని నా శత్రువు అనుకున్నాను. అయినా మీరు మీ శత్రువును కూడా రెడీ రెడీ. అయినా కూడా మీరు మీ శత్రువుకు జీవితం దానం చేశారు. మీరు అన్ని విషయాల్లో దేవతలకి దేవుడు మహాదేవుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 11:46. రెడీ. నేను మహాదేవుడు, అలాగే నా పుత్రిక సతిలకు అపరాధిని. నేను ఎంత పెద్ద యజ్ఞం చేసినా సరే ఇక నాకు మీ నుండి విముక్తి కలగనే లేదు. ఇక కాదు, ఇంకా నాకు మీ నుండి విముక్తి కలగనే లేదు. అందువలన నేను నా రాజ పదవిని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలాగే జీవిత పర్యంతం భగవానుడి సేవల్లో జీవన్ముక్తుని అవుతాను. తమందరూ కూడా మీ మీ రాజ్యాలకు ప్రయాణమై వెళ్ళిపోండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ.
అంతే అయ్యా.